బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, ఇక అయిపోయింది. టోటల్గా మట్టి కనిపించినట్టే, కొలాప్స్ అయిపోయినట్టే, అది ఇంకా ఉండే అవకాశం లేదు. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. నమస్తే, కేటు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లోని డాక్టర్ పల్నాటి వెంకరెడ్డి గారి నివాసంలో ఉన్నాము. వారు బీజేపీ రాష్ట్ర స్పోక్ పర్సన్గా ఉన్నారు. సో ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటున్నాం. వాటిని గురించి చర్చించడానికి మనం వారి నివాసంలోకి రావడం జరిగింది. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మనం గత వారం 10 రోజులుగా చూస్తున్నాం, రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి కవిత ఇప్పుడు ఈ మధ్యకాలంలో తన తండ్రికి లెటర్ రాసి దేవుని చుట్టూ దయ్యాలు అని చెప్పి ఆ తర్వాత తనే కొత్త పార్టీ పెడుతుంది అనేటువంటి ఆల్మోస్ట్ పార్టీ కూడా అన్నిటికీ ప్రిపేర్ అయిపోయినాయని అంటారు. దీన్ని మనం ఏ విధంగా చూస్తాం సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చినాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, మొన్న ఏదైతే సిల్వర్ జూబ్లీ మీటింగ్ అక్కడి నుంచి మొదలైంది. దానికంటే ముందు నుంచి కూడా ఉంది, కానీ బయట పడట్లేదు. ముఖ్యంగా చూస్తే దీంట్లో సిల్వర్ జూబ్లీ మీటింగ్లో ఏదైతే కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో పెట్టుకొని హరీష్ రావు ఫోటో కానీ లేకపోతే కవిత ఫోటో కానీ లేకుండా ఏదైతే మీటింగ్ నడిచిందో అక్కడ క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, వాళ్ళు రేపొద్దున కేసీఆర్ తర్వాత కేటీఆరే ఉంటాడు, హరీష్ రావు కానీ లేకపోతే కవిత కానీ ఉండరు అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. సో ఆ తర్వాత ఏమైందంటే, తర్వాత మనకు తెలిసినంతవరకు హరీష్ రావు కొద్దిగా మరి నారాజు అవటం, అలిగిపోవటం, తర్వాత మళ్ళీ ఆయన దగ్గర పోయి కేటీఆర్ మళ్ళీ తీసుకురావటం, ఇవన్నీ జరిగినాయి కొంత. ఈ లోపల ఇక్కడ ఏదైతే కవిత గారు ఏం చేస్తున్నారంటే, అప్పటి నుంచి మొదలుపెట్టారు వాళ్ళు ఆ జాగృతపరచడం, తర్వాత సొంతంగా మీటింగ్లు పెట్టుకోవటం, సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పబ్లిక్లో పోతూ ఉన్నారు. సో ఒకరోజు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత క్లారిటీ వచ్చింది. అక్కడ ఏమైంది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మరి సామాజిక తెలంగాణ కంప్లీట్ రాలేదు అని చెప్పి ఆమెనే క్లారిటీ ఇచ్చింది. సో అంటే అర్థమైంది అక్కడ కేసీఆర్ మీదనే మరి వ్యతిరేకంగా కేసీఆర్ పాలనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే కదా. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఉద్యమం ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. సో వీటితో పాటుగా సామాజిక తెలంగాణ అంటే ఎవరు బాగుపడలేదు అన్నట్టే కదా. సో దాంట్లో విషయంలో అక్కడ ఏదైతే మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒకటే మాట చెప్పిండు, కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఉండాలి తప్పితే కేటీఆర్కు కవితకు స్థానం లేదు. ఎందుకంటే వాళ్ళు 2 పిల్లర్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి పార్టీని కూడా డెవలప్ చేసుకుంటూ మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు. సో వీళ్ళు తర్వాత యాక్చువల్గా ఒకవేళ నిజంగానే ఇఫ్ ఎట్ ఆల్ టు గివ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పార్టీ ఎవరికి ఇవ్వాలి, హరీష్ రావుకి ఇవ్వాలి. కానీ ఇక్కడ కేటీఆర్కి ఇస్తున్నట్టుగా కనపడింది. సో మరి హరీష్ రావు ఎటు పోవాలి, ఏ పార్టీలకు పోవాలి అంటే హరీష్ రావు పార్టీ డెఫినెట్గా ఇప్పుడు అంతకుముందు మేము 2023 ఎన్నికల ముందల ఎవరు వచ్చినా కూడా చేర్చుకుంటాం, కానీ ఒక కండిషన్ పెట్టాం, ఆ ఎమ్మెల్యేకి పదవికి రాజీనామా చేసి వస్తే మాత్రం తప్పకుండా చేర్చుకుంటామని చెప్పాను. రేపొద్దున ఒకవేళ నిజంగా హరీష్ రావు గారు వస్తే చేర్చుకునే అవకాశాలు ఉంటాయి. కవిత కొత్త పార్టీ పెడుతుంది, ఆల్రెడీ ఒక పార్టీ డిజైన్ అయిపోయింది, ఎన్నికల గుర్తు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనేసి 2 పార్టీలు కూడా పేర్లు కూడా వచ్చాయి. సో దీని మీద మీరు దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నారా? నాకున్నంతవరకు పార్టీ పెడుతున్నట్టుగా తెలుస్తుంది, కానీ బట్ ఇంతవరకు అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. పెట్టినట్టుగా అంటే రిజిస్టర్ అయిందో లేదో తెలియదు, కానీ బట్ అదర్వైజ్ డెఫినెట్గా ఇక్కడ 3 ముక్కలు అయితే నడుస్తుంటాయి, 3 చీలికలు. ఒకటి కేటీఆర్ పార్టీ, రెండవది కవిత పార్టీ, మూడోది హరీష్ రావు ఎక్కడ పోతాడో ఆయన డిసైడ్ చేసుకోవాలి రేపు. ఎందుకంటే మనం బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు 16 నెలల కాంగ్రెస్ పాలన చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే, రేపొద్దున ఇంకా వేరే పార్టీ వైపు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఈ 2 పార్టీలను విశ్వసిస్తలేరు, అబద్ధాలు చెప్పి వచ్చారు, వాళ్ళ హామీలు కూడా నెరవేర్చలేదు, వాళ్ళు మన వాగ్దానాలు కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ జనాలకు అర్థమైపోయింది. ఒకవేళ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది,
100% అది వస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ముందర ఇట్లాంటి నాయకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటారు, డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటారు. ఇంకొక మాట మాకు వినపడుతుంది. ఇప్పుడు ఈ కవిత పార్టీ వెనుక ఇండైరెక్ట్గా కేసీఆర్ హస్తం కూడా ఉంది అనేది ఒక మాట వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎలా తీసుకుంటాము? కేసీఆర్ హస్తము ఉందా లేదనేది ఎందుకు నేను అనుకుంటా లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కేసీఆర్కి ఒక పార్టీ ఉంది, కేటీఆర్కు వారిద్దరు కలిసి ఒక పార్టీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది దాని యొక్క పరిస్థితి చాలా బలహీన పడిపోయింది. ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి, ఎందుకంటే హరీష్ రావు పరిస్థితి చూస్తే ఇలా ఉంది. సో ఏ టైంలో అయినా హరీష్ రావు బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఆ టైంలో ఒకవేళ వెళ్ళిపోతే ఒంటరి వాడవుతాడు. సో తనకంటూ ఒక దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే బీజేపీ పార్టీ సపోర్ట్ కావాలన్నా డైరెక్ట్ వెళ్ళకుండా ముందుగా కూతుర్ని ఈ రూపంలో పంపించిండు అనేది కూడా చెప్పలేము. ఈ కేసీఆర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఈరోజు ఒక మాట చెప్తాడు, రేపొద్దున మార్చేస్తాడు. మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్తో పొత్తు ఎట్లా ఉండేనో, కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పినోడు, కాంగ్రెస్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినోడు ఆయననే ముఖ్యమంత్రి అయ్యిండు, 10 సంవత్సరాలు పాలించిండు. సో కేసీఆర్ మైండ్ సెట్ మనం అర్థం చేసుకోలేం, అంటే ఎస్టిమేట్ చేయలేం. ఆయన ఇప్పుడు ఈరోజు మాట్లాడినా రేపొద్దున పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా డెఫినెట్గా మారుస్తాడు. సో అట్లాంటిది జరుగు అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కవిత ఒకవేళ రేపు పార్టీ పెట్టి తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఒకవేళ బీజేపీతో పొత్తు కావాలని కోరుకుంటే మీ అధినాయకత్వం ఏ విధంగా స్వీకరిస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కవిత పార్టీని కానీ కవితకు సంబంధించిన ఏ పార్టీని కూడా బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదు, విలీనం చేసుకునే ప్రసక్తే లేదు, అవసరమే లేదు. చెప్పాలంటే మేము భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఫైట్ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం. సింగిల్గా ఫైట్ చేసినాం. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఓడించాలనుకున్నాం, ఓడించినాం. అఫ్కోర్స్ సీట్లు తగ్గిన ఓట్ షేర్ మాత్రం డెఫినెట్గా పెరిగింది ఆ టైంలో ఉన్న పరిణామాల దృష్ట్యా. బట్ అదర్వైజ్ బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనుకున్నాం, గద్దె దించినాం, ఆయన ఫామ్ హౌస్ పరిమిత చేసినాం. సో అదేవిధంగా రేపొద్దున కూడా మేము సింగిల్గా పోతాం తప్పితే బీఆర్ఎస్కి వద్దు, బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ ఇంకెవ్వరు సపోర్ట్ అక్కర్లేదు. ఒకటి భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటుంది, గెలుస్తుంది. దానికి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కనబడతా ఉంది. మోడీ గారు చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు ఇంటికి మరి ఏవైతే సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయో అవి డెఫినెట్గా ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తూనే ఉన్నాం భారతీయ జనతా పార్టీ దేశంలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఎంపీ ఎన్నికలు గెలిచాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. సో సింగిల్గా వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక్కటే పోటీ చేస్తూ ఉంటాం. క్షేత్రస్థాయిలో విలేజెస్లో కానీ టౌన్స్లో మండల స్థాయిలో మొన్నసారితో అంతకుముందు పోలిస్తే కొంతవరకు మెరుగ్గా అనిపించింది. సో నాయకత్వంలో ఏమి కొంత తక్కువగా ఉంది. దీన్ని ఏ విధంగా మీరు ఎందుకంటే ఒక అధికారంలోకి రావాలంటే ముందుగా గ్రౌండ్ క్షేత్రస్థాయిలో అంటే మారుమూల ప్రాంతాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, అలాంటివి చాలా బలపడాలి. సో అక్కడ నాయకత్వ లోపం కొంత ఉంటుంది. దాన్ని ఏ విధంగా దాన్ని రిక్రూట్ చేసుకుంటారు? రేపు నిజంగా కవిత లాంటి వాళ్ళు వస్తే వాళ్ళని ఎదుర్కోగలరా? ఎందుకంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ మీద వస్తున్నారు కాబట్టి. సో ఏ రకంగా దాన్ని మీరు ప్లాన్ చేస్తున్నారు? ఎస్, అంటే రాజ్ కుమార్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అఫ్కోర్స్ మీరు అన్నది వాస్తవమే. ఎందుకు అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో మండల్ స్థాయి స్థానిక ఏదైతే మన మెంబర్షిప్ డ్రైవ్ నడిచిందో అక్కడి నుంచి మాకు ఈ పార్టీల ఇవన్నీ కూడా మండల్ నుంచి తర్వాత జిల్లా స్థాయి ఎన్నికలు, తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలు, తర్వాత ఇవన్నీ కూడా జాతీయ స్థాయి ఎన్నికలు. సో ఇవన్నీ కూడా కావాలంటే టైం పట్టుద్ది. అందుకే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. సో జిల్లాకు అధ్యక్షులు వచ్చారు, మండల శాఖ అధ్యక్షులు వచ్చారు. ఇప్పుడు స్టేటు అధ్యక్షులు కోసం చూస్తూ ఉన్నాం. ఒకవేళ స్టేటు అధ్యక్షులు డిసైడ్ అయిపోయిన తర్వాత కార్యక్రమాలు డెఫినెట్గా బ్యాక్ టు బ్యాక్ విస్తృతంగా ఉంటాయి. అంతకుముందు ఏ విధంగా చేసాము 2023 ఎన్నికల ముందు కానీ లేకపోతే పార్లమెంట్ ఎన్నికల ముందు కానీ అదేవిధంగా ఆ కార్యక్రమాలను కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటేంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్రెసిడెంట్ టు బి డిక్లేర్డ్. ప్రెసిడెంట్ టు బి డిక్లేర్డ్ అనమాట. ఎవరు వస్తారు వారి మీద ఆధారపడి ఉంటుంది రేపొద్దున కార్యక్రమం ఏ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి జూన్ జూలైలో. ఈ లోపల మరి పార్టీని బలోపేతం చేయాలి. పార్టీని గెలిపించాలంటే కార్యకర్తలందరికీ కూడా
మరి సపోర్టింగ్గా ఉండాలి. ఇవన్నీ కూడా కాంప్రమైజ్డ్ రాజకీయాలు, వాళ్ళ అండర్స్టాండింగ్ రాజకీయాలు, వాళ్ళ చీకటి రాజకీయాలు డెఫినెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అది ఎప్పుడు ఏం చేస్తారనేది కూడా వాళ్ళే. ఎందుకంటే కేటీఆర్ మీద అభియోగాలు ఉన్నాయి. ఇది ఈ ఫార్ములా కేసు క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. అరే నన్ను అరెస్ట్ చేసుకోరా భయ్ అంటే ఎవరు చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వెనకపోతూ ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి భయపడుతుందో లేకపోతే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగో తెలియదు. కానీ సో ఈ కేసులు కూడా ఇదంతా తూతు మంత్రంగా చేస్తున్నవే. ఏ పార్టీ మద్దతు అవసరం లేదు, ఏ వ్యక్తి మద్దతు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ ఉంది, అన్నిట్లో పోటీ చేస్తుంది. ఒకటే ఒక లక్ష్యం, భారతీయ జనతా పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలి. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రేపొద్దున అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ వేగంగా ప్రజలకు అందుతాయన్న ఆలోచనతోటి మేము ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ పాలన, 16 నెలల ఇది మన రేవంత్ రెడ్డి పాలన, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, ఇవన్నీ చూసాం. అలా ఏం చేయలేకపోతా ఉన్నారు. సో అలాంటిది మరి వేగంగా ఇంకా బాగా చేయాలంటే, ఎందుకంటే వాళ్ళు చెప్పింది మాకు కోసినా కూడా మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేనని చేతులు ఎత్తేసారు. సో అలాంటిది పరిస్థితి ఇంకా 3 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏం చేయలేరు వాళ్ళు, ఏ అభివృద్ధి జరగదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు రేపొద్దున ఇక్కడ డెవలప్మెంట్ జరిగే అవకాశాలు, పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీతో కవిత వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆ టైంలో మరి ఎవరు ఇస్తారు ఇట్లాంటి బాణాలు ఎవరు ఇస్తారు అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే షర్మిలకి వాళ్ళ అన్నకు ఎట్లా చేసిందో ఇస్రీరో కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది డాక్టర్ పల్నాటి వెంకరెడ్డి గారు ఒక కవిత పెట్టబోయేటటువంటి పార్టీ గురించి, అదేవిధంగా బీజేపీ పార్టీ మనుగడ గురించి తన యొక్క అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. సరే చూద్దాం, కవిత మరి ఎవరు విసిరిన బాణము అది ఎక్కడి వరకు వెళ్తూ ఉంటుంది, తర్వాత అది మనుగడలో ఎంతవరకు సాధిస్తుంది అనేది చూద్దాం. సో బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో దాన్ని పనులు మొదలు పెడుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని కూడా పనిచేసి మరి ప్రజల్లో మన్నలు పొందేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వారు చెప్పడం జరిగింది. సో వారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ సార్, మాకు అమూల్యమైనటువంటి సమాచారం మాకు అందించినందుకు కేట్ న్యూస్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు.